హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ హరిత. ఈరోజు మనల్ని మోటివేట్ చేయడానికి ఎంవిఎన్ కశ్యప్ గారు రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మీద మోటివేట్ అవుదాం. హలో ఎంవిఎన్ కశ్యప్ గారు. హలో హరిత గారు. ఎలా ఉన్నారు? టాప్ క్లాస్ అండి, డూయింగ్ ఫెంటాస్టిక్. గ్రేట్. సార్, ఈ రోజుల్లో సూసైడ్ కేసెస్ చాలా ఎక్కువైపోయాయి. ఏజ్ తో సంబంధం లేదు, జెండర్ తో సంబంధం లేదు. లైక్ అమ్మాయిలే ఎక్కువ డిప్రెస్ అవుతారు అని అంటారు కదా, అబ్బాయిలు కూడా ఈ మధ్య చాలా సూసైడ్ కేసెస్ చూస్తున్నాం. అసలు ఆ సూసైడల్ థాట్స్ అనేవి ఎందుకు వస్తాయి? అంత వీక్ మూమెంట్ లో అంతగా డిప్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకోవాలని ఆ ఆలోచన అసలు ఎందుకు వస్తుంది? అలా ఆలోచించే వాళ్ళు ఆ టైంకి ఎలా ఉంటారు అసలు? వెరీ మనం చాలా డీప్గా ఒకసారి ఆలోచించాల్సిన మ్యాటర్స్లో ఇమోషనల్ హెల్త్ టాప్ ప్రయారిటీ అండి. సూసైడ్ చేసుకోవటానికి కారణం ఏంటి? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ ఈజ్ పువర్ ఇమోషనల్ హెల్త్. మీరన్నట్టు జెండర్తో సంబంధం లేకుండా, ఏజ్తో సంబంధం లేకుండా డే బై డే ఏదో సంవత్సరానికో 3 సంవత్సరాలకో సూసైడల్ రేట్లు పెరగట్లేదండి. డే బై డే ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా 2 పెరుగుతున్నాయి. ఒకటి సూసైడ్స్, ఇంకోటి డివోర్సెస్. డివోర్స్ గురించి నేను వేరే దాంట్లో మాట్లాడతా. సూసైడ్ చేసుకోవాలి అనే ఆలోచన ఎందుకు వస్తుంది? నెంబర్ 1. నెంబర్ 2, ఆ ఆలోచన నుంచి బయటపడి ఎలా బయటపడాలి, ఎలా ఎదుర్కోవాలి అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఇది తెలవాలి అంటే మైండ్లో ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, మైండ్ అసలు నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది. ఎందుకంటే చనిపోవాలి, సూసైడ్ చేసుకోవాలి అనేది కూడా ఒక నిర్ణయమే కదా, చేసుకోవాలా వద్దా అనేది ఒక నిర్ణయమే కదా. అసలు మైండ్ అంత ఫాస్ట్గా ఎలా నిర్ణయం తీసుకుంటుందో మనకు తెలిస్తే మన మైండ్ ఆ రూట్లో ఎందుకు ఆలోచిస్తుందో అర్థమవుతుంది. ఆలోచించకుండా ఎలా చేయాలో మనం చేయగలుగుతాం. ఫస్ట్ నేను అనేది ఏంటంటే, చాలామంది ఏమంటుంటారంటే సూసైడ్ చేసుకోవడానికి చాలా ధైర్యం కావాలి, దాంట్లో 10% ధైర్యం మీరు బతకటానికి వాడచ్చు కదా. ఇది అబద్ధం అండి, ఇది నిజం కాదు. సూసైడ్ చేసుకునే వాడికి ధైర్యం అక్కర్లా. సూసైడ్ ఎందుకు చేసుకుంటాం అంటే రెండిటి మీద వాల్యూ లేక. ఒకటి లైఫ్ మీద, ఇంకొకటి మన మీద మనకు వాల్యూ పడిపోయినప్పుడు. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇప్పుడు నా దగ్గర ఒక పెన్ ఉందండి, రైట్? ఇది నాకెంతో నేనెంతో అభిమానించిన వ్యక్తి, రైట్? ఎంతో క్రెడిబిలిటీ ఉన్న ఒక వ్యక్తి నాకు ఈ పెన్ గిఫ్ట్గా ఇచ్చారు. చిరంజీవి గారు నాకు ఈ పెన్ గిఫ్ట్గా ఇచ్చారు, రైట్? నా ఈ పెన్ ప్రైజ్ అదంతా పక్కన పెడితే ఆయన దగ్గర నుంచి నేను ఇది గిఫ్ట్గా తీసుకున్నా కాబట్టి, ఆయన ఇచ్చారు కాబట్టి దీనికి నేను ఇచ్చే వాల్యూ ఎక్కువ ఉంటుందా, ఉండదా? ఎస్ ఆర్ నో? నాకు ఈ పెన్ వాల్యుబుల్ అయినప్పుడు నేను దీన్ని పోగొట్టుకోవటానికి, ఇసిరేయటానికి రెడీగా ఉంటానా? దీన్ని నేను బాగా జాగ్రత్తగా కాపాడుకోనా? ఎందుకంటే నేను దీనికి వాల్యూ ఇచ్చా. మనల్ని మనం చంపేసుకుంటున్నామంటే అర్థం ఏంటంటే మనకు మనం వాల్యూ ఇచ్చుకోలేదండి. మనకి మనం వాల్యూ ఇచ్చుకోనప్పుడు మనల్ని మనం చంపుకోవడానికి ధైర్యం ఎందుకండి? ఇది నాకు అసలు దీని మీద నాకు రెస్పెక్ట్ లేదు, గౌరవం లేదు, వాల్యూ లేదు, దీన్ని అవతల పారేయడానికి ధైర్యం కావాలా? మనల్ని మనం అవతల పారేసుకుంటున్నాం, చంపుకుంటున్నాం అంటే దానికి కారణం ధైర్యం కాదండి. అక్కడ ధైర్యం ఎందుకు? మనకు మనం వాల్యూ ఇచ్చుకోలేకపోవటం. అంటే ఇక్కడ ఏదో సెల్ఫ్ లవ్ తొక్కాతోలు నేను ఫిలాసఫీ చెప్పట్లేదండి. సూసైడల్ టెండెన్సీస్ ఎందుకు వస్తాయా అంటే, ఒకటి జీవితం మీద ఆశ తగ్గిపోతుంది, 2 మన మీద మనకి వాల్యూ పడిపోతుంది. జీవితం మీద ఆశ తగ్గిపోవటం అంటే, ఆశ పడిపోవటం అంటే అర్థం ఏంటంటే, ఇక నా జీవితం మారదు, నా లైఫ్లో పెయిన్ ఉండకుండా ఉండదు, నాకు ప్రాబ్లమ్స్ రాకుండా ఉండవు, నాకెప్పుడు నా జీవితంలో ప్రాబ్లమ్సే, నాకెప్పుడు పెయిన్ ఉంటుంది, హోప్ పడిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళ మీద వాళ్ళకి వాల్యూ పడిపోవటం అంటే అర్థం ఏంటంటే, నేను వేస్ట్ కానీ, నేను ఇది కూడా హ్యాండిల్ చేయలేకపోయా.
ఇది చిన్నదో పెద్దదో, నేను దీన్ని హ్యాండిల్ చేయలేకపోయా, దీన్ని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయా, నేను బతికుండి ఏం చేయాలి? లేదా నేను ఏం చేసినా ఎవరికి నచ్చదు. ఎవరికి నచ్చదు. నేను బతికున్నా నా జీవితం ఇంతే కదా, పెయిన్ పోదు కదా, నేను ఆ పెయిన్ని హ్యాండిల్ చెయ్యలేను కదా. బాగా గమనించండి. ఒకటి, జీవితం మీద ఆశ పడిపోవటం, హోప్ డిక్రీజ్ అవ్వటం, సెల్ఫ్ మీద వాల్యూ పడిపోవటం. నా మారాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ సెల్ఫ్తో స్టార్ట్ అవ్వాలి. మారాలంటే నేను వేస్ట్, నా వల్ల కాదు అనే ఆలోచన పోవాలి. నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇందాక నేను చెప్పింది అదే. పెన్నుకి ఒక మెటీరియల్కి మనం వాల్యూ ఇస్తే దాన్ని చాలా బాగా కాపాడుకుంటామే, మరి మనకు మనం వాల్యూ ఇచ్చుకుంటే, మనం కష్టం వచ్చినప్పుడు బాధపడతాం, డిప్రెషన్లోకి పోతాం, ఏదైనా ఎంత దూరమైనా పోతాం. కానీ సూసైడల్ వరకు మైండ్ పోకుండా ఉండాలి అంటే దిస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ అని మైండ్లో ఫీడ్ చేయాల్సిందే. ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఒక హార్డ్ కోర్ వెజిటేరియన్ దగ్గరికి వెళ్ళి ఎంతో ఆకలి అవుతుంది, తినటానికి ఏం లేదు ఆ వ్యక్తి దగ్గర, వెజ్ అసలు ఏం దొరకట్లా, బాగా ఆకలి మీద ఉన్నాడు, నాన్ వెజ్ ఇంటి తినేసాడా? ఎందుకు తినడు? మైండ్లో ఫీడ్ అయింది దిస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్, ఇది ఆప్షన్ కాదు. మన మైండ్లో కంటిన్యూస్గా ఫీడ్ చేయాల్సినవి రెండు. ఒకటి, సూసైడ్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్. నంబర్ 2, జీవితంలో ఎప్పుడూ పెయిన్ ఇంతే ఉంటుంది. ప్రూఫ్ ఏంటి ఉంటుందని? ప్రూఫ్ ఏంటి? ఆ కశ్యపు ఉండదని నీ దగ్గర ప్రూఫ్ ఉందా? కొన్ని లక్షల ప్రూఫ్లు నేను చూపిస్తా. అలా పెయిన్లోంచి ఆ పెయిన్ అనే బ్యారియర్ని పగలగొట్టి లైఫ్ని చేంజ్ చేసుకొని బయటకు వచ్చిన వాళ్ళు లక్షల్లో ఉన్నారు. మనం చూపియట్లా. చుట్టూ రోజు మీడియాలో కనిపించేది ఏంటయా అంటే, మైండ్కి ఏం కనిపిస్తుందంటే జో దిక్తా హే ఓ బిక్తా హే, ఏదైతే కనబడుతుందో అది కొనబడుతుంది. అంటే మన మైండ్ కంటిన్యూస్గా దేన్నైతే చూస్తుందో అదే ఆప్షన్ అని మన మైండ్ నమ్ముతుంది. 24 గంటలు మీడియాలో ఇదే చూపిస్తే, సూసైడ్సే చూపిస్తే, వీక్గా ఉన్న మైండ్ ఏం ఆలోచిస్తున్నాయా అంటే, పెయిన్ నుంచి బయటపడడానికి దీనికంటే అద్భుత మార్గం ఇంకొకటి లేదు. యు ఆర్ గెటింగ్ మై పాయింట్? చూపియాల్సింది అది కాదండి. మైండ్కి ఇన్స్పైరింగ్ స్టోరీస్ చూపియండి. అవేవో ఏదో ఒక డైరెక్టర్ కూర్చొని రాసిన సినిమా కాదండి. మన వీడియోస్లో రియల్ స్టోరీస్ చెప్పడానికి కారణం ఏంటయ్యా అంటే, ఒక్కొక్కళ్ళ లైఫ్లో ఒక్కొక్క కష్టం ఉంది. అంత కష్టాన్ని కూడా ఎదుర్కొని వాళ్ళు నిలబడగలిగారు అంటే మనం కూడా నిలబడచ్చు అని మైండ్ని కన్విన్స్ చేయటానికి. సూసైడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళ దగ్గరికి పోయి, బాబు నీకు ఫ్యామిలీ ఉంది, బాబు నీకు ఇది ఉంది, వాళ్ళ మైండ్ విందు. మారాల్సినవి రెండు. ఒకటి, జీవితం ఎప్పుడూ సేమ్గా ఉండదు, జీవితంలో మార్పు వస్తుంది, ఆ మార్పు మనమే సృష్టించవచ్చు. ఎస్, టెంపరీగా కొంచెం టైం పట్టచ్చు గాక, నేను కాదనట్లా. ఇప్పుడు ఇంటర్నెట్లో ఒకటేమన్నా బ్రౌజ్ చేయాలి అంటే కనెక్షన్ కరెక్ట్గా లేకపోతే బఫర్ అవుతుంది, రైట్? వదిలేస్తామా? అయితే కావాలనుకున్నది ఎత్తుక్కోమా, మళ్ళీ ఆఫ్ చేస్తాం, ఆన్ చేస్తాం, ఏదో ఒకటి చేస్తాం, మళ్ళీ రీకనెక్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తామా చేయమా? మనతో మనం ఎప్పుడైతే రీకనెక్ట్ అవుతామో అప్పుడు మనం సఫర్ అవ్వం. ఇంటర్నెట్తో కనెక్ట్ అయితే కంటెంట్ బఫర్ అవ్వదు, మనతో మనం కనెక్ట్ అయితే మనం సఫర్ అవ్వం. లైఫ్లో పాజెస్ వస్తాయి. రోడ్డు మీద స్పీడ్ బ్రేకర్స్ లేకపోతే యాక్సిడెంట్లు ఎక్కువైతాయి. రోడ్డు మీద పోయేటప్పుడు రెడ్ సిగ్నల్ ఉంటుంది. అమ్మా జీవితం అయిపోయింది, రెడ్ సిగ్నల్ పడింది, ట్రాఫిక్ జామ్ అయింది, వామ్మో ఇక ఇంతేనా? గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఇప్పటి వరకు క్లియర్ కాని ట్రాఫిక్ జామ్ లేదు. లైఫ్లో క్లియర్ అవ్వని ప్రాబ్లం ఉండదు. రెడ్ సిగ్నల్ పడ్డ చోటే గ్రీన్ సిగ్నల్ మళ్ళీ పడుతుంది. ఒక్కొక్కసారి ఆ సిగ్నల్ క్రాస్ చేయటానికి 4-5 సార్లు వెయిట్ చేయాల్సి రావచ్చుగాక, దానంత మాత్రాన లైఫ్ అక్కడితో ఆగిపోలేదు. లైఫ్లో రోడ్డు మీద ఎలా అయితే ట్రాఫిక్ జామ్ అవుతుందో లైఫ్లో కూడా అవుతుంది. కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే,
రెడ్ సిగ్నల్ ఈజ్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్, దేర్ విల్ బి గ్రీన్. వెయిట్ చేయాలంటే అబ్సల్యూట్లీ జామ్ అవుతుందండి. ఇది ఎప్పుడైతే మైండ్లో అసలు ఈ ఎక్స్పెక్టేషనే తప్పు. లైఫ్లో ప్రాబ్లమ్స్ రాకూడదు, లైఫ్ ఎప్పుడు స్మూత్గా ఉండాలి, ఉండదు. ఎప్పుడు స్మూత్గా ఉండడానికి లైఫ్ బట్టతల కాదండి, స్మూత్గా షైన్ అవ్వడానికి. లైఫ్ అన్నాక అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కానీ మనకు ఓన్లీ అప్ కావాలి, ఓన్లీ స్మూత్గా వెళ్ళాలి. రాంగ్ ఎక్స్పెక్టేషన్. ఇది తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే పిల్లల మైండ్లో ఫీడ్ చేయాల్సిందే, టీచర్స్ స్టూడెంట్స్ మైండ్లో ఫీడ్ చేయాల్సిందే, ఫెయిల్యూర్స్ టేస్ట్ చేయాల్సిందే, ఆ రుచి తెలవాల్సిందే. అప్పుడు సూసైడ్ వరకు మైండ్ పోదు. ఎంతసేపు వచ్చింది? ఇదంతా జరగాలి అంటే అండి మైండ్ చాలా అన్షేకబుల్గా తయారవ్వాలి. చాలా చాలా ఎవరి మైండ్ అయితే అన్షేకబుల్గా, కదలకుండా, బెదరకుండా, స్టేబుల్గా ఉండగలదో, స్ట్రాంగ్గా ఉండగలదో, వాళ్ళని వాళ్ళు చంపుకోవటం కాదండి, పట్టి పట్టి వెతికి వెతికి ప్రాబ్లమ్స్ని చంపేయగలరు, వాళ్ళు సాల్వ్ చేయగలరు, ప్రాబ్లమ్స్ని భేదించి సక్సెస్ని సాధించగలరు. ఎప్పుడు? ఇది అన్షేకబుల్గా ఉండగలిగితే. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటే లైఫ్ అంత బెటర్గా ఉంటుంది. ఇది ఎంత స్టేబుల్గా ఉంటే లైఫ్ అంత ప్రాపర్గా ఉంటుంది. ఎప్పుడు? ఇది స్టేబుల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. అది ఎలా అని నేర్పించే ప్రోగ్రామే బీ అన్షేకబుల్, December 23rd and 24th. But my dear friends, remember, suicide is not an option, never an option. కరెక్ట్. మనం చిన్న పిల్లలకి చిన్నప్పటి నుంచే ఈ విషయంలో కూడా మోటివేట్ చేస్తూ పేరెంట్స్ చెప్పాలి కదా సార్. Yes, absolutely. అప్ ఎలా ఉంటుందో డౌన్ కూడా వస్తుంది లైఫ్ లో. యూ హ్యావ్ టు బి రెడీ, డోంట్ చేస్ టువర్డ్స్ అప్ అని వాళ్ళు చెప్పాలి. ఓ ఎస్, నా దృష్టిలో ఇద్దరు గ్రేటెస్ట్ లైఫ్ కోచ్లు అండి వాళ్ళు ప్రాపర్గా ఉంటే. ఒకళ్ళు పేరెంట్స్, ఇంకొకళ్ళు టీచర్స్. వాళ్ళు కరెక్ట్గా ఫీడ్ చేస్తే మైండ్కి ఫీడ్ చేయాల్సింది. ఎందుకంటే టీనేజ్ అయిపోయి 20 ఇయర్, ఒక 25 ఏళ్ళు 25 ఏళ్ళు వచ్చేంత వరకు ఎక్కువగా మనం టైం స్పెండ్ చేసేది పేరెంట్స్తో, స్కూల్లో, కాలేజ్లో, టీచర్స్తో. వీళ్ళ ద్వారా మైండ్లో ఏం ఫీడ్ అవుతుంది, ఆ ఫీడింగ్ కరెక్ట్గా ఉంటే నాలాంటి లైఫ్ కోచ్ల వాళ్ళతో సొసైటీకి అవసరం ఉండదు. ఇది నిజం. ప్రస్తుతం అయితే కశ్యప్ గారు చాలా అవసరం సార్. మీతో లైక్ జెండర్ రిలేటెడ్ లేకుండా అందరికి యూస్ఫుల్ గా ఇంత మోటివేషనల్ స్పీచ్ అసలు మీరు తెలియని వాళ్ళు ఎవరు సార్. బట్ ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ వీడియోస్ కూడా చెయ్యాలి అనిపిస్తుంది నాకు. డెఫినెట్గా విల్ ప్లాన్ ఎ సెపరేట్ సిరీస్ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. మీరు అడిగారు కాబట్టి అనౌన్స్ చేస్తున్నాను. అతి త్వరలో ఒక స్పెషల్ సిరీస్ ఉమెన్ ఎంపవర్మెంట్, దానికి ఒక మంచి పేరు ఒకటి సెలెక్ట్ చేసుకొని స్పెసిఫికల్లీ ఉమెన్ ఓరియంటెడ్ కొన్ని టాపిక్స్ మనం చేద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా సార్ మోటివేషన్. అండ్ ఇంకా మోటివేట్ అవ్వాలి అనుకుంటే బీ అన్షేకబుల్ ఈవెంట్ కి అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.